నేను ఇక్కడ ఉన్నాను కదా, టెంపుల్ అయితే అదిగోండి అక్కడ ఉంది. టెంపుల్కి వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చి వాటర్తో స్నానం చేసి అప్పుడు వెళ్ళి టెంపుల్ అయితే దర్శనం చేసుకుంటారు చాలా మంది. పోలవరం కంప్లీట్ అయితే కనుక వాటర్ అంట ఇదంతా నిండిపోద్దంట ఇదంతా. సో మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇక్కడికి వచ్చి, ఇక్కడ రైట్ సైడ్ నుండి మనము లోపలికి అయితే వెళ్ళాలి దర్శనానికి. ఇక్కడ కెమెరాస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. క్లాక్ రూమ్ ఉంది, ఇక్కడ సెల్ ఫోన్స్ అన్నీ కూడా. అండ్ ఆపోజిట్ లోనే చూడండి గుడి ఎలా కనబడుతుందో, చాలా అందంగా. ఫైనల్లీ రీచ్ టు భద్రాచలం. అండ్ నేనైతే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ముందు రూమ్స్ ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేయాలి. నాకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ భద్రాచలం ఫ్రీగానే ఉంది, అంత రద్దీ అయితే ఏం లేదు కాబట్టి దొరుకుతాయి అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. సో గైస్, నేను ఇప్పుడైతే కరెక్ట్గా భద్రాచలం టెంపుల్ పక్కనే నుంచుని ఉన్నాను. ఇదిగోండి నేను ఇక్కడ ఉన్నాను కదా, టెంపుల్ అయితే అదిగోండి అక్కడ ఉంది. సో నేను ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో టెంపుల్కి అయితే వెళ్తాను. లాస్ట్ బ్లాగ్ కనుక మీరు చూసినట్టయితే నేను వైజాగ్ నుండి ఇప్పుడు భద్రాచలంకి అయితే వచ్చాము. ఇక్కడ పక్కనే గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన రూమ్స్ ఉంటాయి అన్నమాట, శ్రీరామ నిలయం అని చెప్పి ఉంది. సో అక్కడ నేను తీసుకుందాం అనుకున్నాను, కానీ వెళ్ళేసరికి రూమ్స్ అయితే నాట్ అవైలబుల్ అని చెప్పేశారు. ఇంకా పక్కనే ఒక ప్రైవేట్ది ఉందన్నమాట. సో అక్కడికైతే వచ్చాను ఇప్పుడు. ఇక్కడికి వచ్చి ఇంకా ఇక్కడే ఒక ఏసీ రూమ్ తీసుకున్నాము. ఇక్కడ 1200 రూపీస్ అంట ఇది రూమ్ అయితే. ఇంక ఇప్పుడు కిందకి వెళ్ళి ఫస్ట్ తినడానికి వెళ్తున్నాము, చాలా ఆకలేస్తుంది. సో మీకు శ్రీరామ నిలయం అని చెప్పాను కదా, అది ఆపోజిట్, అది గవర్నమెంట్ అనమాట. అండ్ ఇక్కడ ఉన్నది మేము ఇప్పుడు ఉన్నది జై రామకృష్ణ రెసిడెన్సీ ఉంది కదా, ఇదేమో ప్రైవేట్ది. టిఫిన్ కానీ ఏమైనా మీల్స్ కానీ ఏమైనా తిందామని వెళ్తున్నాము. చిన్నది క్లౌడ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి, ఇప్పుడే వర్షం పడేటట్టు ఉంది. మేము మళ్ళీ తినేసి వచ్చిన తర్వాత దర్శనానికి వెళ్ళాలి. ఫుడ్ తిన్నాము, ఇంకా బయటికి వెళ్దామని స్టార్ట్ అయ్యామో. చూడండి వర్షం ఘోరంగా పడుతుంది, మామూలుగా కాదు, ఉరుములే. నేను అప్పటికి చెప్తాను వంశీకి వెళ్ళిపోదాము దర్శనానికి అని, అయినా కూడా ఇంకా తీసుకొచ్చాడు. చూడండి ఇరుక్కుపోయాం. సో టైం అయితే 5:30 అయింది. యాక్చువల్గా మేము 4 o'clock వెళ్ళామన్నమాట తిందామని. అక్కడ బుక్ అయిపోయాము, ఇంకా వర్షం ఇంకా తగ్గలేదు చూడండి. సో ఇప్పుడు ఇదిగోండి ఈ స్ట్రైట్ రోడ్డే అనమాట మా రూమ్కి. ఆ రూమ్ నుండి కొద్దిగా ముందుకు వచ్చిన వెంటనే ఇక్కడ గోదావరి నది అయితే కనపడుతుంది. ఇక్కడ నుండి చాలా బాగుంటుంది అనమాట. ఇద్దరం తడిసిపోయాము, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, అయినా ఇంకా వచ్చేసాము. చూసారా ఎలా ఉందో, ఇదంతా కూడా గోదావరి రివరే. వాటర్ అయితే అంత ఎక్కువ ఏం లేదు ప్రజెంట్. అటుపక్క కొద్దిగా ఎక్కువ కనబడుతుంది, ఇక్కడ స్ట్రైట్గా కూడా ఎక్కువ కనబడుతుంది. అటు అయితే అసలు ఇంకా ఏం లేదు. ఆ కింద వరకు అయితే మీకు తీసుకెళ్ళి చూపిస్తాను. ఇక్కడేమో కేశఖండన ఉంది, అంటే అదే మనము గుండు చేయించుకుంటాం కదా, అది ఉంది. మనిషికి 50 రూపీస్ అంట ఇక్కడ. సో యాక్చువల్గా ఏంటంటే టెంపుల్కి వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చి వాటర్తో స్నానం చేసి అప్పుడు వెళ్ళి టెంపుల్ అయితే దర్శనం చేసుకుంటారు చాలామంది. అలా స్నానం చేయకపోయినా జస్ట్ అలాగ వెళ్ళి ఆ వాటర్ తడుపుకుని మీద జల్లుకున్నా చాలన్నమాట. మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వర్షం పడుద్దని. సడన్గా స్టార్ట్ అయిపోయింది, ఇంకా తప్పక ఇలా వచ్చాము. ఇక్కడ చూడండి స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వర్షం పడుతుందని చెప్పి ఇంకా స్టాల్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తున్నట్టున్నారు. చాలా స్టాల్స్ ఉన్నాయి. అండ్ అక్కడ బోట్స్ కూడా ఉన్నాయి చూసారా కొన్ని, ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి తీసుకెళ్ళడానికి అనుకుంటా అవి. ఈ బిల్డింగ్ ఏంటంటే తలనీలాలు తీసుకున్న తర్వాత అక్కడ కిందన బట్టలు అవన్నీ మార్చుకోవడానికి అనమాట ఆ బిల్డింగ్. చూసారా ఇక్కడ ఎలా ఉందో. పుష్కరాల టైంలో వస్తే కనుక ఇదంతా నిండిపోద్ది. అండ్ యాక్చువల్గా పోలవరం కంప్లీట్ అయితే కనుక వాటర్ అంట ఇదంతా నిండిపోద్దంట ఇదంతా. సో మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇక్కడికి వచ్చి రావడానికి అయితే ట్రై చేయండి. మనకి ఇక్కడ నవగ్రహ ఆలయము, గణపతి స్వామి వారి ఆలయం కూడా ఉందన్నమాట. చూసారు కదా, చాలామంది వర్షంలో కూడా వెళ్ళి ఆ వాటర్ అయితే తెచ్చుకుంటున్నారు, గోదావరి నది వాటర్. అది మన మీద జల్లుకుంటే మంచిది అనమాట, స్నానం చేసినా కూడా మంచిదే.
ఇటుపక్కేమో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ చిన్న కోవెల్లాగా ఉందన్నమాట. ఈ పైన ఏమో ప్రతిష్ఠ అయితే పెట్టారు పైన. ఇంకా మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము వెనక్కి. ఫాస్ట్ గా రెడీ అయిపోయి ఇంకా దర్శనం అయితే స్టార్ట్ అయిపోలే. భద్రాద్రి జలప్రసాదం అని చెప్పి ఫ్రీ వాటర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. దివీస్ ల్యాబొరేటరీస్. నా దగ్గర ఒక బాటిల్ ఉంటే అది ఫిల్ చేసుకున్నాము. ఈ వాటర్ ప్లాంట్ బ్యాక్ సైడ్ ఉంది మా రూమ్. టైం ఇప్పుడు కరెక్ట్ గా 6 o'clock అయింది. జస్ట్ ఇప్పుడే నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. వర్షం జస్ట్ ఇప్పుడే ఆగింది. చౌల్ట్రీ ఉంటది, ఎగ్జిక్యూటివ్ రూమ్స్ ఉంటది అండ్ ఫంక్షన్ హాల్ కూడా ఉందంట ఇక్కడ. మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుని ఇంకా మీరు బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లోనే. నేను యాక్చువల్గా నిన్నే ఆన్లైన్లో బుక్ చేద్దాం అనుకున్నాను కానీ మాకు ఇంకా నైట్ వరకు కన్ఫర్మేషన్ లేక బుక్ చేసుకోలేదు. ఇప్పుడు యాక్చువల్గా ఆఫ్ సీజన్ కాబట్టి అంత ఎవరు ఉండరేమో అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చేసరికి రూమ్స్ అయితే నాట్ అవైలబుల్ అని చెప్పేశారు. సో ఇంక అందుకనే ఇప్పుడు మేము ప్రైవేట్ రూమ్లో తీసుకున్నాం. మీరు ఎవరైనా వస్తే కనుక అక్కడ దేవస్థానం రూమ్సే బుక్ చేసుకుని ముందుగానే రండి. అవే బెస్ట్, ఎందుకంటే కొద్దిగా స్పేషియస్గా ఉంటాయి అవి అయితే మనం ఇచ్చే అమౌంట్కి. ఓకే గైస్, ఇంకా రూమ్కి కూడా వచ్చేసాము. మాకు ఆల్మోస్ట్ 1 hour పట్టిందనమాట దర్శనానికి. క్రౌడ్ అయితే ఎక్కువ లేరు. యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే మధ్యాహ్నం వచ్చాం కదా, వచ్చిన వెంటనే గుడి చూసుకుని ఇక్కడ టెంపుల్, ఇక్కడ నుండి పర్ణశాల అని చెప్పి 37 kilometers దూరంలో ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి అక్కడి నుండి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చి రూమ్కి వచ్చి ఇంక రెస్ట్ తీసుకుందామని. కానీ ఇది ఏది అవ్వలేదు ఈ వర్షం వల్ల. యాక్చువల్గా మీకు కూడా ఇప్పుడు మొత్తం టెంపుల్ దగ్గర అదంతా చూపిద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు అంతా చీకటి పడిపోయింది. ఇప్పుడు టైం ఆల్రెడీ 8 అయిపోయింది. సో గైస్, ఇంకా రేపు మార్నింగ్ అయితే మీకు తీసుకెళ్ళి మొత్తం అంతా గుడి దగ్గర అదంతా కూడా చూపిస్తాను. పర్ణశాల అనేది ఏంటంటే నక్సలైట్ ఏరియా. మనకి ఈవినింగ్ 5 తర్వాత క్లోజ్ చేస్తారంట. అటు సైడ్ ఎవరిని వెళ్ళనివ్వరంట. ఇంకెక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. సో ఇవాళ Day 2 ఇన్ భద్రాచలం. నేనైతే కరెక్ట్గా రూమ్ దగ్గర ఉన్నాను. యాక్చువల్గా నిన్న నైట్ పంతులు గారు ఏం చెప్పారంటే 5:30 కల్లా రండి, ఖాళీగా ఉంటుంది, సో ఇంకొకసారి దర్శనం చేసుకోవచ్చు అన్నారు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాం అనమాట. వెళ్ళేసరికి అక్కడ ఏదో సంథింగ్ లోపల పూజలు అవుతున్నాయి. 7 o'clock వరకు అయితే క్లోజ్ అన్నారనమాట. ఇంకా మళ్ళీ రూమ్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు ఏంటంటే మీకు ఒకసారి దేవుడి దగ్గర అదంతా ఈ చుట్టుపక్కలంతా చూపిస్తాను మీకు ఒకసారి. అండ్ ఇదిగోండి అక్కడ కనపడుతుంది కదా మీకు, అదే గోదావరి. నిన్న ఈవినింగ్ తీసుకెళ్ళాను కదా, అదనమాట. అండ్ ఇక్కడ ఈ ఎదురుగా ఈ పింక్ కలర్ బిల్డింగ్ కనపడుతుంది కదా, ఇదేమో శ్రీరామ నిలయం అని చెప్పి దేవస్థానం వాళ్ళవి. అండ్ నేను ఉంటున్నది అదిగోండి అక్కడ ఆ బిల్డింగ్, ఈ పక్కనే గోదావరి. సో అందుకనే కావాలని ఇక్కడ తీసుకున్నాము. ఇక్కడ వ్యూ పాయింట్స్ అవన్నీ, అంటే గోదావరి అదంతా బాగుంటుంది. మార్నింగ్ దేవస్థానం దొరకకపోతే రూమ్స్, ప్రైవేట్ రూమ్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రైవేట్ రూమ్సే. ఇక్కడికి వస్తే దొరికేస్తాయి. కొంచెం సేపు మీరు వెతికితే ఇక్కడ దొరికేస్తాయి. మంచి రేటింగ్ అవి చూసుకుని ఆన్లైన్లో దిగిపోవడమే. అండ్ ఈ స్ట్రీట్ మొత్తం అంతా కూడా టెంపుల్ బ్యాక్ సైడ్ స్ట్రీట్ అనమాట ఇదంతా. ఇక్కడంతా కూడా ఇవే ఉంటాయి, రెస్టారెంట్స్ అండ్ స్టాల్స్ ఇవన్నీ ఉంటాయి. మార్నింగ్ 5:30 అయింది, అప్పుడే స్టాల్స్ కూడా ఓపెన్ చేసేసారు. ఇవన్నీ కూడా స్టాల్స్ టెంపుల్ పక్కనే ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ నుండి భద్రాచలం ఆర్టీసీ కాంప్లెక్స్కి ఇక్కడ ఆటోస్ అవన్నీ ఉంటాయి. అండ్ రైల్వే స్టేషన్కి కూడా ఆటోస్ ఇక్కడ నుండి వెళ్తాయంట. అదొకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ అది ఉంది టెంపుల్ అయితే, అదే రాముని టెంపుల్. పొద్దున అయితే చాలా బాగుంది. అక్కడ చూడండి, అక్కడ గోశాల ఉంటుంది అనమాట ఆ ప్లేస్లో. అండ్ ఇదంతా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మనకి చూడడానికి. పైకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. అంటే యాక్చువల్గా ఫోన్స్ నాట్ అలౌడ్ అనమాట పై వరకు. నేను ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అక్కడ వరకు తీసుకెళ్ళి మీకైతే చూపిస్తాను. ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుండే దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక్కడ నుండి మనకి లోపలికి ఎంట్రన్స్ అయిన వెంటనే ఇదిగోండి గోశాల కనపడుతుంది అనమాట. పక్కన కూర్చోడానికి కొన్ని సీటింగ్ అయితే ఇచ్చారు. జై శ్రీరామ్. శ్రీ స్వామివారి గోశాల వద్ద గోపూజ జరుగుతుంది. గోపూజ 25 రూపాయలు, గోగ్రాసం 20 రూపాయలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ స్వామివారి. ఇక్కడ రైట్ సైడ్ నుండి మనము లోపలికి అయితే వెళ్ళాలి దర్శనానికి. ఇక్కడ కెమెరాస్ అన్ని కూడా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. క్లాక్ రూమ్ ఉంది ఇక్కడ, సెల్ ఫోన్స్ అన్ని కూడా, లగేజ్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ పక్కన ఏదో సంథింగ్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లాగా ఉందన్నమాట. చిత్రకూట మండపం అంట. టీవీలో లైవ్ పెడతారు కదా, ఆ హాల్ అనుకుంటుంది.
పైన టెంపుల్ ఉన్న స్టేర్కి అయితే వచ్చేసాం మేము. చూడండి పైన అయితే ఇలా ఉంది. సన్ రైజ్ జస్ట్ ఇప్పుడే అవుతుంది పైనుండి. అక్కడ చూడండి సూపర్ ఉంది, చాలా బాగుంది. అక్కడ చూడండి దర్శనం కోసం నుంచుని ఉన్నారు కొంతమంది. అది 7ంటికి దర్శనం స్టార్ట్ చేస్తారు కదా, సో అప్పుడైతే వీళ్ళు లోపలికి వెళ్తారు. అక్కడ దర్శనం లైన్ అనమాట, అది లోపలికి వెళ్ళడానికి టెంపుల్ లోపలికి. కరెక్ట్గా రాముని టెంపుల్ ఎదురుగానే ఇదిగోండి ఇక్కడ బయట హనుమాన్ టెంపుల్ అయితే ఉందన్నమాట. కరెక్ట్గా ఆపోజిట్ ఉంటాయి ఇంచుమించుగా విగ్రహాలు, రామునిది అండ్ హనుమంతుడిది. ఒకసారి ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు. ప్రసాదం కౌంటర్ ఇంకా ఓపెన్ చేశారో లేదో తెలియదు కానీ కళ్యాణం లడ్డు 400 grams 100 రూపీస్, లడ్డు 25 రూపీస్, పులిహోర 15, చక్కెర పొంగల్ 15 రూపీస్. సో ఇలా ఉన్నాయి రేట్స్ అయితే. ఈ పైన మనం యాక్చువల్గా ముందు నుండి దర్శనంకి వెళ్ళి ఇలా ఎగ్జిట్ అవుతాం అనమాట బయటికి. దేవుడు బుక్ స్టాల్స్ ఇంకా దేవుడు బొమ్మలు అలాంటివన్నీ అమ్ముతూ ఉంటారు పైన, హ్యాండ్ క్రాఫ్టెడ్వి. నేను ఇప్పుడు కరెక్ట్గా కళ్యాణం చేసే దగ్గరికి అయితే ఉన్నాను. శ్రీరామనవమికి కళ్యాణం చేస్తారు కదా, రాముని కళ్యాణం. అప్పుడు ఇదిగోండి ఈ గ్రౌండ్లో అయితే చేస్తారు. చూడండి ఎంత పెద్ద గ్రౌండ్. ఈ చుట్టుపక్కల అంతా జనాలు ఉంటారు, టెంట్లు అవన్నీ వేసి ఇంకా కూర్చుని ఇక్కడ ఈ కళ్యాణం అయితే చూస్తారు. కళ్యాణం ఈ మధ్యలో జరుగుతుంది అనమాట. చాలా బాగా జరుగుతుంది అప్పుడు శ్రీరామనవమికి. అండ్ ఆపోజిట్లోనే చూడండి గుడి ఎలా కనబడుతుందో, చాలా అందంగా. దేవుణ్ణి ఇదిగోండి ఇవి తీసి, ఈ డోర్స్ తీసి ఈ లోపలికి అయితే తీసుకొస్తారు ఇలాగా. అక్కడ తీసుకొచ్చి అక్కడైతే కళ్యాణం చేస్తారనమాట. ఆలయం 4 పక్కల నేను ఆల్మోస్ట్ కవర్ చేసాను. 7 o'clock దర్శనం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది. మేము ఇంకా బోటింగ్ కోసం ఒక ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్లాల్సింది. అది ఇటుపక్క అనమాట. అక్కడికి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకుని ఇంకెక్కడి నుండి అయితే మేము స్టార్ట్ అయిపోతాము. బోటింగ్ అయితే 10 o'clock స్టార్ట్ అవుతుంది. సో గైస్ నెక్స్ట్ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఈ సిరీస్ మొత్తం అసలు మిస్ అవ్వద్దు ఎవరు కూడా.